విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. కవచం అంటే శరీరాన్ని కాపాడే రక్షణ కవచం. యుద్ధంలో కవచం ఏ విధంగా ప్రాణాలను కాపాడుతుందో ఈ శివకవచ స్తోత్రం భక్తులను కంటికి కనిపించని దుష్టశక్తులు, అకాల మృత్యువు, భయంకరమైన రోగాలు, శత్రు బాధల నుండి కాపాడుతుంది. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, మన చుట్టూ ఒక అదృశ్య ఆధ్యాత్మిక రక్షణ వలయాన్ని అంటే డివైన్ షీల్డ్ను ఏర్పరిచే మహామంత్రం. ఈ స్తోత్రంలో పరమశివుడి శాంతస్వరూపం, రౌద్రరూపం, ఆయన ఆయుధాల వైభవం వర్ణనం ఉంటుంది. ఇది భక్తుల్లో పరమశివుడిపై అచంచలమైన నమ్మకాన్ని, గుండె నిండా ధైర్యాన్ని నింపుతుంది. ఈ పవిత్రమైన శివకవచం స్కాంద పురాణంలోని శివమాహాత్మ్య ఖండంలోనిది. మహాతపస్వి అయిన ఋషభయోగి భద్రాయు అనే రాజకుమారుడికి ఈ పరమ పవిత్రమైన కవచాన్ని ఉపదేశించారు. ఈ శివకవచ శక్తి ద్వారానే ఆ రాజకుమారుడు అపారమైన ధైర్యాన్ని, బలాన్ని పొంది శత్రువులను ఓడించి తను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. జీవితంలో కష్టాలు, భయాలు ఎదురైనప్పుడు రక్షణగా నిలిచే ఒక దివ్యమైన ఆయుధం ఈ శివకవచం. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరామయాయ నిరాంతకాయ నిష్కళంకాయ నిష్ప్రపజ్ఞాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరాధారాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజో రూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ జయ రుద్ర మహారుద్ర మహారౌద్ర వీర భద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశాంకుశడమరుకం మృగశూల చాప బాణ గదా శక్తి భిండివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిస శతగ్ని చక్రాజ్యాయుధ భీషణకర సహస్రదంస్ట్రాకరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్ర కుండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన విష విభూషణ విశ్వరూప విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు అపమృత్యు భయం నాశయ నాశయ రోగ భయముత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూనుచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది ఖట్వాంగేన వ్యపోదయ వ్యపోదయ మమ పాపం శోధయ శోధయ ముసలేన నిష్పేషయ నిష్పేషయ బాణైః సంతాడయ సంతాడయ యక్షరక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండభూత బేతాళ మారీగణ బ్రహ్మ రాక్షస గణాః సంత్రాసయ సంత్రాసయ మమాభయం కురు కురు విత్రస్తం మామాశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయ ఆనందయ క్షుతృషార్థం మామాప్యాయయ ఆప్యాయయ అమృతకటాక్ష వీక్షణేన మామాలోకయ ఆలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభయాన్మాముద్ధారోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః. దీని ప్రతిపదార్థం ఇది. మొదట సంబోధన అంటే పిలుపు. ఓం నమో భగవతే సదాశివాయ. ఓం షడ్గుణైశ్వర్య సంపన్నుడైన సదాశివుడికి నమస్కారం. సకల తత్వ విదూరాయ అన్ని తత్వాలకు అంటే ప్రకృతి రహస్యాలకు అందనివాడు. సకల లోకైక కర్త్రే సమస్త లోకాలను సృష్టించేవాడు. సకల లోకైక హర్త్రే సమస్త లోకాలను రక్షించేవాడు. సకల లోకైక సంహర్త్రే సమస్త లోకాలను లయం చేసేవాడు. సకల లోకైక గురవే
లోకానికంతటికి గురువు, సకల లోకైక సాక్షిణే, లోకంలో జరిగే ప్రతిదానికి సాక్షైనవాడు, సకల నిగమ గుహ్యాయ, వేదాలన్నిటిలో రహస్యంగా ఉన్నవాడు, సకల లోకైక వరప్రదాయ, అందరికీ వరాలనిచ్చేవాడు, సకల దురితార్తి భంజనాయ, సమస్త పాపాలను కష్టాలను నశింపచేసేవాడు. తరువాతది శివస్వరూప వర్ణన. శశాంక శేఖరాయ, చంద్రుడిని తలపై ధరించినవాడు, శాశ్వత నిజావాసాయ, శాశ్వతమైన తన స్వస్వరూపంలో ఉండేవాడు, నిరామయాయ, వ్యాధులు దోషాలు లేనివాడు, నిరాంతకాయ, భయం లేనివాడు, నిష్కళంకాయ, మచ్చలేనివాడు అంటే పవిత్రుడు, నిర్గుణాయ, గుణాలకు అతీతుడు, నిరాధారాయ, ఎవరి ఆధారము అవసరం లేనివాడు, నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ, ఎల్లప్పుడూ పవిత్రమైన జ్ఞానంతో నిండిన సంపూర్ణుడు, సచ్చిదానందాద్వైత, సత్యం జ్ఞానం ఆనందమనే అద్వైత స్వరూపం, తేజోమయాయ, కాంతి స్వరూపుడు. తరువాతది వీరరూపం, ఆయన ఆయుధాల వర్ణన. వీరభద్రావతార, వీరభద్రుడి అవతారం ఎత్తినవాడు, కాలభైరవ, కాలాన్ని శాసించే భైరవుడు, ఖట్వాంగ ఖడ్గ పరశు పాశాంకుశ, మంచంకోలు, కత్తి, గొడ్డలి, పాశం, అంకుశం, డమరుకం, శూలం, బాణం, గద లాంటి ఆయుధాలను ధరించినవాడు, సహస్ర దంష్ట్రాకరాళ, వేల కొద్దీ కోరలతో భయంకరమైనవాడు, వికటాట్టహాస, భీకరమైన నవ్వు నవ్వేవాడు, నాగేంద్రహార, పాములను హారాలుగా ధరించినవాడు. తరువాతది ఆయన రక్షణ కోరడం, ఆయన ఆయుధాలు మనకు రక్షణగా ఉండాలని కోరుకోవడం. మాం రక్ష రక్ష, నన్ను రక్షించు రక్షించు, జ్వలజ్వల, వెలుగును ప్రసాదించు, మహామృత్యు అపమృత్యు భయం నాశయ, గొప్పవైన మృత్యుభయాలను అకాల మృత్యుభయాన్ని నశింపచేయి, రోగభయముత్సాదయో, రోగాల భయాన్ని తొలగించు, విషసర్ప భయం శమయ, విషసర్పాల భయాన్ని తొలగించు, మమ శత్రువునుచ్చాటయ, నా శత్రువులను పారద్రోలు, మమ పాపం శోధయ, నా పాపాలను కడిగేయి, యక్ష రక్షాంసి భీషయ, రాక్షసులను భయపెట్టు, మమ అభయం కురు కురు, నాకు అభయాన్ని ప్రసాదించు, దుఃఖాతురం మామానందయ, దుఃఖంలో ఉన్న నాకు ఆనందాన్నివ్వు, అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయ, నీ అమృతమైన చూపులతో నన్ను చూడు, మాం సంజీవయ, నాకు పునరుజ్జీవం పోయి, శివ కవచేన మామాచ్ఛాదయ, నీ శివకవచంతో నన్ను కప్పి ఉంచి రక్షించు, సదాశివ పరమశివ నమస్తే 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 నమః. ఓ సదాశివ, నీకు పదే పదే నమస్కారాలు చేస్తున్నాను.